ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ రెండుకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ సేల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఐఫోన్స్ లేదా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్. అది కూడా ముఖ్యంగా లాస్ట్ ఇయర్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఫోన్స్ అనేవి చాలా హ్యూజ్ డిస్కౌంట్ లో వస్తుంటాయి. ఈసారి మాత్రం సూపర్ క్రేజీ డిస్కౌంట్స్ లో ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ డిస్కౌంట్ లోనే మనకి వీళ్ళ ఫోన్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఐఫోన్ 16 ప్రో 70,000 రూపాయలు అన్నారు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 90,000 రూపాయలు అన్నారు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా సుమారుగా 74,000 రూపాయలు 75,000 రూపాయలు అని అన్నారు. అలాగే గూగుల్ పిక్సెల్ 9 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా 35,000 రూపాయలు అన్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికే ఇది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. నేను పాసెస్ గురించో లేదన్నట్లయితే వీళ్ళు క్యాన్సిల్ చేసినటువంటి ఆర్డర్స్ గురించో నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ దాటుకొని ఎవరికైతే చేతిలో సక్సెస్ఫుల్ గా ఫోన్ డెలివరీ అయిందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేనైతే వీడియో చేయబోతున్నాను. ముఖ్యంగా మీరే అంటే ఈ సేల్ లో ఇంత మందిని దాటుకొని మీకు మొబైల్ ఫోన్ వచ్చింది అంటే నిజంగా మీకు ఎక్కడో మచ్చలు ఉన్నట్లే. దట్స్ సూపర్ క్రేజీ. ఎనీవే కంగ్రాచులేషన్స్, మీకైతే ఫోన్ వచ్చింది అన్నట్లయితే కనుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీసుకున్నారు కదా డెలివరీ, సో తీసుకున్న వెంటనే ఆదరాబాదరగా హడావుడిగా మీరేమి ఇది చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని సెల్ఫ్ చెక్ పాయింట్స్ ఉంటాయి, వాటిని అయితే మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఆల్ ఓకే దెన్ యూ కంటిన్యూ టు యూజ్ ద మొబైల్ అనే నా అభిప్రాయం. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ ఇదే సేల్ లో మనకు జరగడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్ట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చి డెలివరీ ఎగ్జిక్యూటివ్ మీకు బాక్స్ ని అన్బాక్స్ చేసి అంటే బాక్స్ పైన ఉన్నవి చించేసి ఆటోమేటిక్ గా మీకు ఫోన్ చూపిస్తారు. యాజ్ వెల్ యాజ్ మనం డబ్బులు పెట్టుకున్నాం అండ్ మనం ఫస్ట్ టైం ఐఫోన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎక్సైట్మెంట్ ఉంటది. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి రోజుకు ఒక 20-30 ఫోన్స్ ఇట్లా అన్బాక్స్ చేసి ఇస్తుంటారు కాబట్టి పెద్దగా ఎక్సైట్మెంట్ అయితే ఉండదు. అలా విధంగానే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ దీనికి మనం అయితే ఏం చేయలేం. బట్ ఈ ప్రాసెస్ మొత్తం అంటే డెలివరీ బ్యాగ్ లో నుంచి అతను తీసిన కాడి నుంచి మీరు ఫోన్ ఆన్ చేసుకొని చెక్ చేసుకునేంత వరకు కూడా ప్రతిదీ మీరు వీడియో రికార్డ్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఓపెన్ చేస్తున్నారంటే అతనికి ఇచ్చి మీరు మొబైల్ వీడియో రికార్డింగ్ అయితే చేయించినండి. ఎందుకంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిన ఇదే సీజన్ లో ప్రీవియస్లీ చాలా రకాల మోసాలు జరిగినాయి. లైక్ సబ్బు బిళ్ళ రావటం, ఒకరికి వేరే మొబైల్ ఫోన్ రావటం, ఇలాంటివన్నీ. సో ఇప్పుడు వీళ్ళు కూడా తెలివి మీరారు. సో అలాంటి ఫ్రాడ్స్ అయితే చేయట్లేదు, బట్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. బట్ ఎనీవే స్టే అలర్ట్. ఓపెన్ బాక్స్ డెలివరీ ఆఫ్ చేసుకొని వీలైతే ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మీరు వీడియో రికార్డ్ చేస్తూ అన్బాక్సింగ్ అయితే చేసుకోండి. రేపటి రోజున ఏదైనా జరిగినా గానీ మనకి ఫ్లిప్కార్ట్ కి అమెజాన్ కు చూపించడానికి ఒక వీడియో అయితే ఉంటుంది. ఒకవేళ ఇది లేదు అన్నట్లయితే మీరు ప్లస్ మెంబర్ కావచ్చు. ఎన్ని సంవత్సరానికి షాపింగ్ చేస్తున్నారు ఏంటి, ఈవెన్ మీరు లీగల్ కేసులు వేసినా కానీ మాకు సంబంధం లేదు, మా లీగల్ టీం దాన్ని చూసుకుంటారని చెప్పి వీళ్ళైతే మొత్తానికి అన్ని వదిలేసేసి రెడీగా ఉన్నారు ఏదైతే అది ఫేస్ చేయడం కోసం. సో నెంబర్ 2 వీడియో రికార్డ్ చేసుకున్నా అంతా బాగానే ఉంది, ఫోన్ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సేల్స్ లోనే మనకు బాగా జరిగేటువంటి విషయం ఏంటి అంటే కాపీ ఫోన్స్. ముఖ్యంగా బ్యాంకాక్, థాయిలాండ్, చైనా ఇట్లాంటి దగ్గర నుంచి ఫస్ట్ కాపీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ని వీళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనకి ఇందులో పెట్టేసి అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. అన్ని అలా జరుగుతాయని నేను చెప్పట్లేదు, బట్ చాలా మందికి అయితే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి చేదు అనుభవాలు జరుగుతున్నాయి. చాలా మందికి వద్దు, ఒక్కళ్ళకి జరిగినా కానీ మన హార్డ్ అండ్ మనీ. నాకైతే ఇలా జరగడం అనేది ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఫిజికల్ గా ఫోన్ యొక్క ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ప్రాపర్ గా అంతా బాగుందా లేదా, ఆపరేటింగ్ సిస్టమ్ బాగుందా లేదా, స్మూత్ ఉందా లేదా. అంటే రెగ్యులర్ గా ఐఫోన్ వాడే వాళ్ళకైతే అర్థం అవుతుంది. కానీ ఒకవేళ మీరు ఐఫోన్ వాడట్లేదు అన్నారు అనుకోండి, మీరే ఫస్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే మీకు కూడా అది అర్థం కాదు, మేబీ ఇలాగే ఉంటదేమో అని అనుకుంటారు. సో సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఐఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో దట్ వాళ్ళైతే చాలా సింపుల్ గా రికగ్నైజ్ చేయగలరు ఇది ఒరిజినల్ ఐఫోనా లేదన్నట్లయితే ఫేక్ ఐఫోనా అని చెప్పి. ఒకవేళ మీరు ఫోన్ బూట్ చేశారు, మీకేం అర్థం కాలేదు, అంతా బానే ఉంది, లేదా ఒకవేళ ఫోన్ ఓకే ఉంది, అంత పర్ఫెక్ట్లీ ఓకే, ఒరిజినల్ ఐఫోనే మీ దగ్గరకు వచ్చింది అయినా కానీ ఇక్కడ మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదేంటి అంటే మీకు ఆల్రెడీ యాక్టివేటెడ్ ఫోన్ ని రీసెట్ చేసి అమ్మేసేయచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే. ప్రీ యాక్టివేటెడ్ అని అంటారు. బేసిక్ గా ఏమవుతుంది అంటే మొబైల్ ఫోన్ కొంతమంది కొనుక్కుంటారు, అది కొనుక్కున్న తర్వాత నచ్చక మళ్ళీ దాన్ని రిటర్న్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ రిటర్న్ పాలసీని బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో, మన ఇండియాలో కానీ నేను చెప్తుంది, మన ఇండియాలో కూడా జరుగుతాయి, బట్ అలాంటివి చాలా తక్కువ రిటర్న్ తీసుకునేవి. సో వాటిని ప్రీ యాక్టివేటెడ్ అంటే వన్స్ ఒకసారి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మొట్టమొదటిసారిగా మనం అన్బాక్స్ చేసి దాన్ని మనము సిమ్ కార్డ్ వేసి యాక్టివేట్ చేసినటువంటి టైం నుంచి స్టార్ట్ చేసుకుని 1 year దాకా కంపెనీ వారంటీ ఉంటుంది. సో వన్స్ ఒకసారి సిమ్ కార్డ్ తో యాక్టివేట్ అయిపోయింది అన్నట్లయితే ఈవెన్ 2 days అయినా 3 days అయినా కానీ మనకి రెస్ట్ ఆఫ్ ద డివైజెస్ మనకి ఎంత మిగిలింది ఏంటి అనేది చూపిస్తుంది. దీన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అది యాక్టివేటెడా కాదా అనేది ఎలా అంటే డైరెక్ట్ గా మీరు యాపిల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి కూడా, నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ గా దాని సీరియల్ నెంబర్ అంటే ఫోన్ ఆన్ చేసి సీరియల్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. బాక్స్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి బాక్స్ ఒకటి ఉంటుంది, ఫోన్ కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాక్స్ మీద
మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్, ఫోన్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ రెండు మ్యాచా కాదా అనేది కూడా. సో ఆ సీరియల్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, అది ఎప్పుడు యాక్టివేట్ అయింది, దాని వారంటీ ఇంకా ఎంత వరకు ఉందని డైరెక్ట్ గా మనకు చూపిస్తుంది. ఒకవేళ అలా లేని పక్షాల్లో ఇన్వాలిడ్ సీరియల్ నెంబర్ ఇట్లాంటివి ఏమైనా చూస్తుంది అన్నట్లయితే కనుక అది డూప్లికేట్ అని చెప్పి, అంటే అఫీషియల్ గా అది యాపిల్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రొడక్ట్ కాదు అని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో దట్ మీకు ఫస్ట్ కాపీయా లేదా ఇది నార్మల్ దా అనేది ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ఎవరన్నా వాడుతున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ చేత చూపించండి. ఆ తర్వాత బాక్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్, ఫోన్ లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ రెండు మ్యాచ్ అయినా కాలేదా చెక్ చేసుకోండి. అండ్ నెంబర్ 3, ఆ సీరియల్ నెంబర్ ని అఫీషియల్ గా వెబ్సైట్, యాపిల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ సీరియల్ నెంబర్ ని పేస్ట్ చేసుకుని కూడా చూసారంటే అది యాక్టివేటెడా కాదా, అంటే డూప్లికేటా కాదని సీరియల్ నెంబర్ తో ఐడెంటిఫై అయిపోవడంతో పాటు అది ఎప్పుడు యాక్టివేట్ అయింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ అది ప్రీ యాక్టివేటెడ్ లేదా ఇంకోటి ఏదైనా అయి ఉన్నట్లయితే కనుక దెన్ అగైన్ మీరైతే రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా మీరు వీడియో రికార్డ్ చేస్తూ వీడియో ప్రూఫ్ తోటి మీరు ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ కో లేదా అమెజాన్ కో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇక నెక్స్ట్, ఇప్పుడు మీకు వచ్చింది ఒరిజినల్ ఫోనే అండ్ సీరియల్ నెంబర్స్ రెండు మ్యాచ్ అయినాయి అండ్ ఎక్కడ మీకు వారంటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ కాలేదు అండ్ ఒరిజినల్ అఫీషియల్ యాపిల్ ప్రొడక్టే అని చెప్పి ఈవెన్ యాపిల్ వెబ్సైట్ లో కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ ప్రొవైడ్ చేసినా గానీ మీకు రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రీఫర్బిష్డ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ కొన్నాను, నా ఫోన్ ప్రాబ్లం వచ్చింది, ఆథరైజ్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళి రిపేర్ ఇస్తే యాపిల్ ఆ ప్రాబ్లమ్ ని ఇన్స్టెంట్ గా అయితే రెక్టిఫై చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రెక్టిఫై చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ లైక్ మదర్ బోర్డ్ మీద ఇష్యూస్ ఉన్నా, డిస్ప్లేస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ బ్యాటరీ రీప్లేస్ చేయొచ్చు కానీ వాళ్ళైతే రిపేరింగ్ అయితే చేయరు. డైరెక్ట్ గా ఫోన్ టు ఫోన్ రీప్లేస్మెంట్ అయితే ఇస్తారు. కొంత అమౌంట్ కట్టించుకొని లేదా ఆ పార్ట్ యొక్క కాస్ట్ కట్టించుకొని, ఒకవేళ మీకు యాపిల్ కేర్ ఉంటేనేమో కొంత కాస్ట్ కట్టించుకుంటారు, లేదంటే పార్ట్ ఫుల్ కాస్ట్ కట్టించుకుంటారు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది సార్. అలాంటి సందర్భాలలో మీ ఫోన్ తీసుకొని వాళ్ళు ఇంకొక ఫోన్ ఇస్తారు. మరి ఈ ఫోన్ వాళ్ళు ఏం చేస్తారు, పక్కకైతే పడేరుగా. సో వీళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే, దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి అగైన్ దాన్ని మళ్ళీ తిరిగి, అంటే కంపెనీ డిఫాల్ట్ సెట్టింగ్స్ విత్ వారంటీ 1 year వారంటీతో సహా వస్తూ దాన్ని మళ్ళీ తిరిగి సేల్ లోకి అయితే తీసుకొస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి సేల్సే, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటికీ సేల్ అవ్వటానికి పెద్ద అవకాశం అన్నట్లు. మరి మీరు తీసుకున్నటువంటి మొబైల్ ఫోన్, మనం ఏమనుకుంటాం ఒరిజినల్ ఫోన్ కదా అని చెప్పని అనుకుంటాం కానీ, బట్ అది ఆల్రెడీ రిపేర్ అయి ఉంటే సో అక్కడ మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా. సో అందుకే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్, జనరల్ అబౌట్ లోకి వెళ్ళండి. అందులో మనకి సీరియల్ నెంబర్ అని ఉంటుంది సరా, అది గనక స్టార్టింగ్ M తో స్టార్ట్ అయింది అనుకోండి, దట్ ఈస్ ఎ బ్రాండ్ న్యూ పర్చేస్. డైరెక్ట్ గా కంపెనీ నుంచి నీ దగ్గరికి వస్తుంది, ఎక్కడ మధ్యలో ఏమి జరగలేదని చెప్పి. ఒకవేళ అది గనక F అనేటువంటి ఆల్ఫాబెట్ తో గనక స్టార్ట్ అయింది అన్నట్లయితే గనక ఆ డివైస్ రీఫర్బిష్ చేసింది అన్నట్లు. వెదర్ అది యాపిల్ కావచ్చు లేదా ఏదన్నా క్యారియర్, ఇప్పుడు మన ఇండియాలో కూడా జియో, అలాగే ఎయిర్టెల్, అలాగే వడాఫోన్ తో కూడా టైప్ అయ్యి వీళ్ళు ఫోన్స్ అమ్ముతున్నారు సరా, అలాంటిది ఏదైనా డివైస్ అయి ఉండొచ్చు అని చెప్పి. ఒకవేళ ఎంతో గనక స్టార్ట్ అయింది అనుకోండి ఆల్ఫాబెట్ తోటి, సో అది ఒక ఫాల్టీ ఐఫోన్, దాన్ని ప్రాబ్లం వచ్చిందని చెప్పి మేము రీప్లేస్మెంట్ చేశాము అని చెప్పి అర్థం. అంటే ఇన్ వారంటీలో ఉంది, ఎక్కడ ఫిజికల్ డ్యామేజెస్ లేవు, ఫోన్ అంతా పర్ఫెక్ట్ లోకే, బట్ ఆల్ ఆఫ్ సడన్ బ్లాంక్ స్క్రీన్ అయిపోయి మళ్ళీ నార్మల్ గా వస్తుంటుంది చూసారా, లేదా డిస్ప్లే బ్లాంక్ అవుతుంది చూసారా, అలాంటి వాటి అన్నిటిని కూడా N అనేటువంటి సీరియల్ అంటే ఆల్ఫాబెట్ తోటి వీళ్ళు చూపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు గనక P తోటి స్టార్ట్ అయింది అనుకోండి, అది పర్సనలైజ్డ్. అంటే మన ఇండియాలో ఇవి చాలా తక్కువగా చూస్తుంటాము, బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ ఇలాంటి వాటిలో చూసారు అన్నట్లయితే గనక గోల్డ్ కోటెడ్ అని చెప్పి ఇట్లాంటివి వస్తుంటాయి చూసారా. సో దాంట్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్ దీంట్లో వేసి పంపించారు అని అర్థం. అంటే పాత జనరేషన్ మొబైల్ ఫోన్ ఇప్పుడు 17 వచ్చేసింది. సో ఆ మదర్ బోర్డ్, ఆ డిస్ప్లే, ఇవన్నీ ఏం చేయాలి, వాటన్నిటిని మళ్ళీ ఒరిజినల్ హౌసింగ్ లో వేసేసి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ తిరిగి అసెంబుల్ చేసేసి సాఫ్ట్వేర్ ద్వారా రీస్టోర్ చేసేసి డైరెక్ట్ గా మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేసి అమ్మేస్తారు. దాన్ని ఏదైతే గోల్డ్ వాడారో దాన్ని మళ్ళీ iPhone 17 కి యూజ్ చేస్తారనమాట. సో వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీ మొబైల్ ఫోన్ రాగానే ఆదరాబాదరాగా ఐ నో ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కొత్త ఫోన్ వచ్చింది అనేటువంటి హరిబరిలో మీరు ఇలాంటి తప్పులు చేయకుండా డైరెక్ట్ గా ప్రతిదీ నీట్ గా క్షుణ్ణంగా చెక్ చేసుకొని మీరు ఈ పని అయితే చేయగలరు. సో దట్ పీస్ఫుల్ గా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా నార్మల్ అయిపోతాయి. ఈవెన్ ఇది మీకు సామ్సంగ్ కూడా వర్తిస్తుంది, అలాగే ఈవెన్ మీకు గూగుల్ కూడా మీకు వర్తించబడుతుంది. బట్ ఈ సీరియల్ నెంబర్స్ ఇవన్నీ ఏవైతే ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. వీలైతే వీటికి సంబంధించినటువంటి చెకింగ్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో జాగ్రత్తగా షాపింగ్ చేసుకోండి, ఎందుకంటే మన హార్డ్ అండ్ మనీ తోటి లేదా ఈఎంఐ తోటి మనం కొనుక్కుంటాం కాబట్టి. ఇక ఫ్లిప్కార్ట్ పాస్లు అంటావా, ఆర్డర్ క్యాన్సిల్ అని అంటారా, ఇవన్నీ పాత స్టోరీలే. మనం సంవత్సరాల తరబడి ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఫ్లిప్కార్ట్ పాస్ మనకు కొత్త
కొత్తగా తెచ్చిందేం కాదు, ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేయడం కొత్తగా తెచ్చిందేం కాదు, ఫ్లిప్కార్ట్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని, పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని, ఇప్పుడు కొత్తగా రెయిన్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని చెప్పి రకరకాల హ్యాండ్లింగ్ ఫీజ్ వేస్తున్నారు సరే. ఇవన్నీ మనం కొత్తగా చూసేదేం కాదు, అందరికి మనకు తెలిసిందే. బట్ ఇవన్నీ క్రాస్ అయ్యి కూడా ఎవరైతే ఐఫోన్ కొనుక్కొని ఉంటారు చూసారా, నిజంగా లక్కీ పర్సన్స్ ఎవరో నేను కూడా చూడాలనుకుంటున్నాను. వీలైతే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.